మిత్రులకు, శ్రేయోభిలాషులకు అలానే నా సబ్‌స్క్రైబర్లకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవం. ఈ వీడియో ఏందంటే రాక్ బీచ్‌లో గాంధీ తాతది పెద్ద స్టాచ్యూ పెట్టి చుట్టూరు లైట్ సెట్టింగ్స్. రాక్ బీచ్‌కి ఆ గాంధీ తాత స్టాచ్యూ ఉండేదే అందము. ఈ రాక్ బీచ్‌కి వన్నె ఆయన విగ్రహం ఉండే ఆ ప్లేసే అంత అద్భుతంగా ఉంటది. గాంధీ తాత చిన్నప్పటి నుంచి గాంధీ తాత అంటే మనకెంత ఇష్టమో పిల్లలందరికీ ఆయన గురించి చెప్తూ అయన్నీ స్కూల్లో మనకు ఆయన గురించి తెలుసుకొని గాంధీ తాత అంటే చాలా రెస్పెక్టు. గాంధీ తాత అంటే మన ఇంట్లో ఒక తాతలాగా ఆయన మీద ఫీల్ అవుతాము. కాబట్టే ఎక్కడ గాంధీ తాత విగ్రహం ఉన్నా కూడా మనకు చాలామందికి అదొక చిన్ననాటి మన తాత అనే ఒక ఫీలింగే కలుగుతుంది. ఇక్కడొచ్చి చాలా హైట్‌లో ఉంటది ఈ స్టాచ్యూ వచ్చి. ఇక్కడ చుట్టూరు ఈ విధంగా సెట్టింగ్ చేసి బీచ్ ఒడ్డున గాలి అది నైట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటది. మాకు టైం లేక అక్కడ నైట్ నేను వీడియో తీయలేకపోయాను. కాబట్టి పగులే ఇది. ఎదురుగా బీచు అలానే బీచ్ ఒడ్డున ఈ విధంగా గాంధీ తాత స్టాచ్యూ అద్భుతంగా ఉంటది. రాక్ బీచ్ అంటేనే ఈ ప్లేసే చాలా బాగుండేది. ఈ రాక్ బీచ్ ఎక్కడుందంటే పాండిచ్చేరిలో న్యూ లైట్ హౌస్ ఎదురుగానే గాంధీ తాత స్టాచ్యూ వచ్చి చుట్టూరు ఆ పిల్లర్లు చాలా ఒక డ్రీమీగా ఉంటది అక్కడ. ఒక కలలో గాంధీ తాతను కూడా గ్రాండ్‌గా లుక్‌తో చూసినట్టుంటది. ఇంకపోతే గాంధీ తాత గొప్పతనం గురించి చెప్పేంత వయసు, అంత అనుభవం నాకు లేదు. కాబట్టి ఆయన మీద ఉండే ఇష్టంతో ఈరోజు ఈ వీడియోని మీకు చూపియడం తప్పితే నేను అంతకన్నా ఆయన మీద ఇష్టం నేను తెలపలేను. అలానే ఈ రాక్ బీచ్‌ను కూడా మొత్తం చూడండి చాలా బాగుంటది రాక్ బీచు. అంటే ఈవినింగ్ టైం అయితే ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ హ్యాపీగా తిరుగుతూ వాక్ చేస్తూ దాదాపు 2, 3 కిలోమీటర్లు ఉంటది. ఇదే ప్లాట్‌ఫాము. మొత్తం సిమెంట్ రోడ్ లాగేసి చాలా రిచ్‌గా గ్రాండ్‌గా ఉంటది. ప్రశాంతంగా ఉంటది. అలానే ఆ లైట్ సెట్టింగ్‌లు అయితే చాలా గ్రాండిష్‌గా కనపడుతది రాక్ బీచు. ఎందుకంటే ఫ్రెంచ్ కాలనీకి పక్కనే ఫ్రెంచ్ కాలనీలోనే ఎక్కువ ఫారినర్స్ పాండిచ్చేరిలో వచ్చి హోటల్‌లో బస చేస్తారు. కాబట్టి అక్కడికి దగ్గరే రాక్ బీచ్ కాబట్టి ఎక్కువ ఫారినర్స్ ఈవినింగ్ టైం అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఆ వెదర్‌ని ఎంజాయ్ చేస్తారు. ఈ రాక్ బీచ్‌లో మెయిన్ స్పెషల్ ఏందంటే పాండిచ్చేరిలో నంబర్ 1 బీచ్ ఇదే. కానీ మనం ఎక్కువ మునిగి ఎంజాయ్ చేయడానికి కాదు. ఈ ప్లేసు ఇక్కడ ఈ వాకింగు లైట్ సెట్టింగు ఇదొక లోకంలా, ఇదొక స్వర్గంలాగా ఉంటది రాక్ బీచ్‌లో. అలానే ఆ గాంధీ తాత కాడికొచ్చి ఫారినర్స్ కూడా ఎంతో రెస్పెక్టబుల్‌గా గాంధీ తాత కాడికొచ్చి ఆ వీడియోలు తీసుకొని, ఆ ఫోటోలు తీసుకొని వెళ్తుంటారు. అంత బావుంటదక్కడ. అంత అద్భుతంగా ప్లాన్ చేసి గాంధీ తాత విగ్రహం అక్కడ పెట్టి ఆ విధంగా కట్టించారు పాండిచ్చేరి ప్రభుత్వం. అడుగడుగునా పచ్చదనంతో ఎక్కడో ఒక సెపరేట్ లోకంలో ఉండే విధంగా ఉంటది ఆ రాక్ బీచ్. పరిసర ప్రాంతాలు మొత్తం గూడా అంత బాగుంటది. అంత నీట్‌గా క్లీన్ అండ్ గ్రీన్‌గా అద్భుతంగా ఉంటది. అంటే టూరిస్టు ప్లేస్ కాబట్టి ఆ విధంగానే నీట్‌గా పెడతారు. అయినా గూడా అంత నీట్‌గా ఉంటది. మనం ఇక్కడి నుంచి వెళ్ళి పాండిచ్చేరిలో ఆ రాక్ బీచ్ ఆ లైన్ అంతా చూస్తే మటుకు చాలా అద్భుతంగా కనపడతది. పోతే రాక్ బీచ్‌కి ఎంట్రన్స్‌లో ఈ షాపులు మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ చేత్తో చేసినటివే మొత్తం అక్కడ పూసలు అవన్నీ గూడా అందరూ షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. తక్కువే ఉంటాయి ధరలు గూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్‌తో మీ ముందుకు వస్తుంటా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.